హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ విత్ మనీ. ఇవాళ నేను మైక్రోవేవ్లో 2 మినిట్ కేక్ చేస్తున్నానండి. ఒక కేక్ ఏమో చాక్లెట్ కేకు, ఒక కేక్ ఏమో వెనీలా కేక్ చేస్తున్నాను. కొలతలన్నీ ముందు రాసి ఇచ్చాను, అక్కడ పెట్టానన్నమాట. ఇది 3 టేబుల్ స్పూన్లు మైదా వేశాను. 3 స్పూన్లు పౌడర్ షుగర్, టేబుల్ స్పూన్లు. 2 టేబుల్ స్పూన్లు కోకోవా పౌడర్. కోకోవా పౌడర్ ముందు కొలతల్లో చూపించలేదు, అంటే డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందు వేసుకోవాలన్నమాట. హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేశాను. ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలి, బాగా మిక్స్ అయ్యేట్టు. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ వేయాలి. మిల్క్ 3 టేబుల్ స్పూన్లు, 3 కాదు 3.5 టేబుల్ స్పూన్లు మొత్తం మీద వేసుకునేది, ఎందుకంటే ఇందులో కోకోవా పౌడర్ కూడా వేసాం కదా. ముందు 3 టేబుల్ స్పూన్లు వేసుకుని కలుపుకుని, అది కలిసిన తర్వాత మీకు ఇలాగ కప్పులో కలుపుకోవడం కష్టమైతే వేరే దాంట్లో కలుపుకొని వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అంటే అది రిఫైన్డ్ ఆయిల్ అనమాట. సన్ఫ్లవర్ అయినా సరే, ఏదైనా సరే వాసన ఉండదు. రిఫైన్డ్ ఆయిల్ అయితే వాసన ఉండదు. రిఫైన్డ్ ఆయిల్ వేసుకోవాలి, లేకపోతే బటర్ కూడా కరిగించిన బటర్ వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్లు. ఇది ఇందులో కలుపుకోవడం కనుక కష్టమై సరిగా మీకు కలవకపోతే నేను ఫోర్క్తో కలుపుతున్నాను. అలా కష్టం కనుక అయితే మీరు వేరే దాంట్లో బౌల్లో కలుపుకొని వేసుకోవచ్చు. హాఫ్ టీ స్పూను వెనీలా ఎసెన్స్ వేసాను. ఇప్పుడు మిగిలిన హాఫ్ టేబుల్ స్పూను మిల్క్ వేసాను చూడండి. ఎందుకంటే కోకోవా పౌడర్ ఉంది కాబట్టి దీనికి 3.5 టేబుల్ స్పూన్ల మిల్క్ పడుతుంది. తర్వాత ఇవి చాక్లెట్ చిప్స్, ఇది డార్క్ చాక్లెట్ చిప్స్ అందులో వేసి కలిపేసి, కొంచెం మిక్స్డ్ కలర్ ఉన్న చిప్స్ ఉన్నాయి కదా, చాక్లెట్ చిప్స్, అవి పైన వేస్తున్నాను అన్నమాట. అది అలా వేసి మైక్రోవేవ్లో 2 మినిట్స్ పెట్టి, మాది 900 పవర్ది అనమాట. 2 మినిట్స్ పెడితే 2 మినిట్స్లో బాగా అయిపోతుంది. కానీ మీరు చూసుకుంటూ ఉండండి, మీ మైక్రోవేవ్ పవరు అది చూసుకుని, అది మీరు కొంచెం తక్కువైనా అవ్వచ్చు. ఇక చక్కగా పొంగింది చూడండి, అది 2 మినిట్స్లో అయిపోతుంది. ఇది పిల్లలు కూడా చేసుకోవచ్చును. ఇది చాకు గుచ్చితే ఎక్కడా కూడా అసలు చూడండి ఎక్కడా అంటుకోలేదు, మొత్తం అంతా అయిపోయింది. చక్కగా స్పాంజీలా ఉంది. ఇగో మీకు చూస్తుంటే తెలుస్తుంది కదా, స్పాంజీలా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను వెనీలా కేక్ చేస్తున్నాను. దీనికి 3 టేబుల్ స్పూన్లు మైదా, ఆర్ రిఫైన్డ్ ఆయిల్ అని కూడా అంటాం కదా, రిఫైన్డ్ పౌడర్. ఇది 3 టేబుల్ స్పూన్ల షుగర్, 3 టేబుల్ స్పూన్ల మైదా, 3 టేబుల్ స్పూన్ల షుగర్. హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఓన్లీ బేకింగ్ పౌడర్. ఇది డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫోర్క్ తోటి కలుపుకుని
ఇది కూడా అంతే. మీకు ఇందులో కలుపుకోవడం కష్టమైతే వేరే దాంట్లో కలుపుకుని ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోండి బౌల్లో. కాఫీ కప్పులు. దీనికి 3 టేబుల్ స్పూన్ల మిల్కే పడుతుంది, ఎందుకంటే కోకోవా పౌడర్ లేదు కదా, అందుకని 3 టేబుల్ స్పూన్ల మిల్కే వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల రిఫైన్డ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ ఆర్ ఎనీథింగ్, వాసనలు ఉండదు అనమాట. లేకపోతే బటర్ కూడా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని చక్కగా అంతా బాగా కలిపేసుకొని ఇది రెయిన్బో స్ప్రింకిల్స్ అని అంటారు, షుగర్ స్ప్రింకిల్స్ ఇవి దొరుకుతాయి బయట. ఇవి వేస్తే బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, కలర్ఫుల్గా కూడా ఉంటుంది, పిల్లలకి అట్రాక్టివ్గా ఉంటుంది. ఇది కూడా 2 మినిట్స్ టైం పెట్టుకొని మనం ఆన్ చేసుకోవాలి. చూడండి చక్కగా పొంగింది, ఫ్లఫీగా వచ్చింది, అంత బాగుంది. ముందు పొంగుతుంది, తర్వాత కొంచెం కిందకి డౌన్ అవుతుంది, కానీ చూడండి ఎంత స్పాంజిలా ఉందో, నేను ముట్టుకుంటే తెలుస్తోంది కదా. ఇది చూడండి, అది టెక్స్చర్ కూడా మీకు తెలుస్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.